వరంగల్లో తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయని భరత్ మీడియా సమావేశం నిర్వహించారు. బీసీలపై జరుగుతున్న అవమానాలను ఆయన ఖండించారు. కొండా సుస్మితా పటేల్ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు సోకాజ్ నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎన్ని వ్యాఖ్యలు చేసినా నోటీసులు ఇవ్వకుండా బీసీ మహిళకు మాత్రమే నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మంత్రి సురేఖ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మేడారం వెళ్లడం ఆమెను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. బీసీ మహిళపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని నాయని భరత్ డిమాండ్ చేశారు. అయితే ఇవాళ దానికి అసలు ఈ ఇష్యూకు సంబంధం లేనటువంటి మంత్రి కొండా సురేఖ గారికి షోకాజ్ నోటీసులు ఏ విధంగా ఇచ్చారు వాళ్ళు అంటే సంబంధం లేని టాపిక్ అంటే ఎప్పుడెప్పుడు ఆని ఎదురు చూస్తా ఉన్నట్టున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ బీసీని అనగదొక్కాలి, బీసీని రాజకీయంగా ఎంకరేజ్ చేయద్దు, అవకాశం వచ్చింది ఎప్పుడు అవకాశం అది పదులు పెట్టుకుని ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. గతంలో రాజగోపాల్ రెడ్డి చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి ఏమో సుస్మితా పటేల్ ఎక్కువ తిట్టలే కదా. తెలంగాణ రాష్ట్రంలో అనేక నాయకులు రెడ్లు వెలుమలు కమ్మలు నాయకులు అసలు తిట్టు కాదు బండ బూతులు తిట్టిల్లు. మరి అప్పుడు ఎటుపోయింది మీ క్రమశిక్షణ కమిటీలు ఎటుపోయినాయి? ఇవాళ రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా తిట్టబట్టే మీడియా ముంగట ఎందుకు ఇతరమైనకు రెడ్లనా 24 గంటలు కాకముందుకే కొండా సురేఖ గారికి షోకాజ్ నోటీసులు ఏ విధంగా ఇలా ఇచ్చిల్లని చెప్పి అడుగుతా ఉన్నాం. మల్లు రవిని కూడా ఇవాళ గతంలో చాలా సందర్భాలలో చెప్పినాం, ఆమె మంత్రి అయిన కానుంచని